హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 13th April ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే దొరికామో సో క్విక్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంబాలా స్పోర్ట్. సో కంబాలా స్పోర్ట్ ఎక్కడ మాడేది మనకి కర్ణాటకలో. ఓకేనా. సో కంబాలా స్పోర్ట్స్ అంటే ఏంటి, బఫెలో రేస్ అనమాట, అక్కడ ఫేమస్ స్పోర్ట్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అన్టోల్డ్ స్టోరీ. సో బుక్, సో అన్టోల్డ్ స్టోరీ బుక్ ఎవరు రాసిండేదంటే మనకి మోనికా అలీ. ఓకేనా. సో రీసెంట్ బుక్స్ అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మా. సో 1857 రివాల్ట్. సో ఇప్పుడు పర్టికులర్గా లక్నో, సో లక్నోలో జరిగిన 1857 రివాల్ట్. సో ఎవరు హెడ్ చేశారు అంటే బేగం హజరత్ మొహల్. ఓకేనా. సో బేగం హజరత్ మహల్ అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాయబాయ్ ఖుదాయ్ అని ఎవరు అంటారు, మనము బల్బన్ అని అంటాం. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే కెనడా క్యాపిటల్. సో కెనడా క్యాపిటల్ మనకి ఏంటిమా ఒటావా. సో ఒటావా అనేది కెనడా క్యాపిటల్. ఇంకా మనకి సో నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి. సో వాటి యొక్క క్యాపిటల్స్, కరెన్సీస్, నేషనల్ స్పోర్ట్స్, వాటి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, సో ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బిలిగ్రామ్. సో బిలిగ్రామ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టో లేదా బిలిగ్రామ్ డ్యామో ఏదో దీని రిలేటెడ్ అడిగారు. సో బోత్ మనకి చీనాబ్ నది మీద ఉంది. సో ఇక్కడ బిలిగ్రామ్ ఎక్కడుంది, మనకి జేకేలో ఉంది. ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఏ ఆర్టికల్లో ఉంది, మనకి ఆర్టికల్ 123లో ఉంది. 6 weeks ఉంటుంది దీనికి టైమ్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యంగెస్ట్ మేయర్ సమ్ రిలేటెడ్ ఏదో క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ ఆఫ్ మ్యాప్స్. రీసెంట్గానే వీడియో అప్లోడ్ చేసిన ఆల్ స్టడీస్. సో ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి, మీరు ఈ క్వశ్చన్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేవాళ్ళు. స్టడీ ఆఫ్ మ్యాప్స్ మనకి కార్టోగ్రాఫ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్విట్ ఇండియా మూవ్మెంట్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ మనకి 1942లో స్టార్ట్ అయిందనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బాబర్ నామా. సో బాబర్ నామా ఇస్ రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. సో బాబర్ నామా మనకి టర్కిష్ ఆర్ పర్షియన్. విటమిన్స్ గురించి అడిగారు, విటమిన్ డి గురించి అడిగారు, ఈ గురించి అడిగారు. సో ఒక సైంటిఫిక్ నేమ్, ఇంకొకటి స్టెరిలిటీ గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10 ఛానల్ డిగ్రీ. సో 10 ఛానల్ డిగ్రీ ఎక్కడ ఉంది, మనకి అండమాన్ నికోబార్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూటీస్ కూడా అడుగుతున్నారు చూడండి మా, యూటీస్కి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్న డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ మెజర్ చేయడానికి యూజ్ చేసేది మనకి అల్టీమీటర్ అనమాట. ఓకేనా. సో ఆల్టీమీటర్, ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, హైట్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అడిగారు. సో సెకండ్ రౌండ్ టేబుల్ మనకి లండన్ 1931లో జరిగింది. సో 3 రౌండ్ టేబుల్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 రౌండ్ టేబుల్స్ని అటెండ్ చేసిన ఇది కూడా అడుగుతూ ఉంటారు. సో అది బిఆర్ అంబేద్కర్. ఓకేనా. సో బిఆర్ అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్స్ని అటెండ్ అయ్యారు. మహాత్మా గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ మాత్రమే అటెండ్ అయ్యారు అనమాట. ఫైన్. సో ఇవేమో మనకి జిఎస్ క్వశ్చన్స్. ఒకసారి మనం మ్యాథ్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మా. సో u + 2v = 7, u × v = 2. దెన్ 3u - 2v వాల్యూ ఎంత. సో నార్మల్ మనము x+y ఇలా ఇవ్వకుండా మనకి ఇండైరెక్ట్గా uv ఫామ్లో ఇచ్చారు. ద సేమ్ అదే ఆల్జిబ్రాయిక్ క్వశ్చన్సే ప్రతి షిఫ్ట్లో రిపీట్ అయ్యేదే. ఓకేనా. సో దీని నుంచి 3x - 2y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డైరెక్ట్గా ఫామ్లో ఏమొస్తుంది మనకి, √a - b² - 4ab. ఓకేనా. సో a - b ప్లేస్లో ఏముంది, 3u + 2v². సో 3u + 2v వాల్యూ 7 ఇచ్చారు, దాని స్క్వేర్ 49 వస్తుంది. -4 × ab. సో a అంటే 3u, b అంటే 2v. 4 × 3u × 2v 4ab కదా. సో u × v వాల్యూ ఏమి ఇచ్చారు, ఆల్రెడీ వాళ్ళు 2 ఇచ్చారు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి √49 - 48 వస్తుంది. ఆన్సర్ మనకి 1 వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్జిబ్రాయిక్ క్వశ్చన్ ఇచ్చారు. 2x² - 6x + 1 = 0 అయితే సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్లో 4x ఉంది. సో 2xతో డివైడ్ చేస్తాం అనమాట ఎంటైర్ ఈక్వేషన్ని. సో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, x + 1/2x = 3. సో దీని నుంచి మనం డైరెక్ట్గా స్క్వేర్ చేసినప్పుడు మనకి k² - 2 ఫార్ములా ప్రకారం. సో 3² - 2 × a వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 1/2. సో క్యాన్సిల్ అయిపోతే 9 - 1 8 ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఏమో ఇంత ఇచ్చారనమాట, 9,900. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5%. టైం 9 months ఇచ్చారు. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీమా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి, PTR/100. ఓకేనా. సో PTR/100 ఇక్కడ 9 months. సో మంత్స్ని మనము ఏం చేయాలి, ఇయర్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే మనకి 9/12 3/4 వస్తుంది. ఇంకా 12.5% అంటే మనకి 1/8. సో డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీ, కొసికెన్ x + cot x. సో ఇలాంటి ఫామ్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కాంపిటెంట్ అండ్ డివిడెండ్ రూల్ మనం అప్లై చేస్తాం అనమాట. ఇది సో ఇది మొత్తం ఏ అయితే ఇది మొత్తం b అనుకుంటే, సో a + b/a - b, అలాగే ఇటు సైడ్ కూడా x + y/x - y. సో దీని నుంచి మనం చేస్తాం అనమాట. సో ఇలా చేసినప్పుడు మనము ఇది కాట్ క్యాన్సిల్ అయిపోయి పైన కొసికెన్ కింద cot x వస్తుంది, డివైడెడ్ బై 7 +
సో 7+1/7 - 1 ఇక్కడ ఏం లేదంటే బై 1 కదమ్మా, 7/1 అనేది. సో 8/6 వస్తుంది. సో దీన్ని మనం చేసినప్పుడు 4/3 వస్తుంది అనమాట. ఓకేనా. సో 4/3 cosecant x cot x, దీని నుంచి మనకి క్యాన్సిలేషన్ అయ్యి మనకి secant x వస్తుంది. secant x అంటే ఏంటి మా, హైపోటెనస్ బై బేస్. సో హైపోటెనస్ బేస్. సో దీని నుంచి మనం పైథాగరస్ యూస్ చేసి మనం ఒక సైడ్ వాల్యూ ఇక్కడ పర్పెండిక్యులర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. √7 వస్తుంది. సో దీన్ని ఇంకా మనకి ఆల్ సైడ్స్ మనకు తెలుసు కాబట్టి సో sin స్క్వేర్. సో sin అంటే ఏంటి, √7/4. సో దీనికి స్క్వేర్ ఇచ్చారు, sin స్క్వేర్ ఇచ్చారు కాబట్టి ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫైన్. రిలేటెడ్ టైమ్ అండ్ వర్క్. ఏ అనేది ఒక వర్క్ని 6 daysలో చేస్తారు, బి అనేది 8 daysలో చేస్తారనమాట. ఓకేనా. సో టుగెదర్ 3 days. సో టుగెదర్ ఇద్దరు ఫస్ట్ మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ చేయాలి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం జరిగింది, టుగెదర్ 3 days మాత్రమే వర్క్ చేశారు. సో A + B ఎఫిషియన్సీ ఏంటిమో 4+3 అంటే 7 1 dayలో 7 వర్క్ చేస్తారు. సో టోటల్ వర్క్ ఎంత ఉంది, 24 వర్క్ ఉంది. కానీ వాళ్ళు చేసింది ఏంటి, 3 days. సో 3 7 21. సో 21 వర్క్ చేశారంటే మనకి రిమైనింగ్ 3 వర్క్ ఉంది. ఈ 3 వర్క్ ఏం చేసినారు, సి చేసినాడు అనమాట. ఎన్ని డేస్లో కంప్లీట్ చేసినారు, 2 days. అంటే 1 dayలో ఎంత చేస్తాడు సి, మనకి 1.5 వర్క్ చేస్తాడనమాట. అలానే కదా. సో 3 వర్క్ ఉంది, 2 daysలో కంప్లీట్ చేసిన అంటే 1 dayలో 1.5. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగారు, సో B + C. సో బీను సిను కలిసి 3/4 ఆఫ్ ద ఒరిజినల్ వర్క్లో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఒరిజినల్ వర్క్ ఏంటి, 24. సో దీంట్లో 3/4 అంటే మనకి ఎంత వస్తుంది, 18 వరకు. సో 18 వర్క్ని వాళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, మనకి బి ఎఫిషియన్సీ తెలుసు 3, సి ఎఫిషియన్సీ తెలుసు. టోటల్ 4.5 వరకు 1 dayలో చేస్తారు. సో టోటల్ వర్క్ ఎంత ఉంది, 18. సో 18 / 4.5 మనకి 4 daysలో కంప్లీట్ చేస్తారనమాట. ఓకేనా. సింపుల్గానే ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ మెన్స్ట్రుయేషన్ అయితే ఇస్తారు. సో ఒక రాంబస్ పెరిమీటర్ ఇచ్చారు 148, డయాగ్నల్ ఒకటి ఇచ్చారు 24 అండ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇదిగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి రాంబస్. సో రాంబస్ ఏ సో 4A కలిపి మనకి 148. దీని నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏమి ఇచ్చారు, వీళ్ళు ఒక డయాగ్నల్ ఇచ్చారు. సో మనకి ఏరియా కావాలంటే ½ × d1 × d2. ఇంకొక డయాగ్నల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ ఫార్ములా ఉంది మనకి, d1² + d2² = 4A². సో దీని నుంచి మనము ఏ వాల్యూ తెలుసు, ఫస్ట్ డయాగ్నల్ తెలుసు. సో సెకండ్ డయాగ్నల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని తీసుకెళ్ళి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏరియా అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫైన్. రేషియోస్కి సంబంధించి ఇచ్చారు బాల్స్ ఉన్నాయి, బ్లాక్ బాల్స్ ఉన్నాయన్నమాట ఒక బకెట్లో. సో దీంట్లో రేషియో ఎలా ఉంది, 4:3. సో 7 వాల్యూ వాళ్ళు ఇచ్చేసారనమాట 280. దెన్ 4 వాల్యూ కనుక్కోమన్నారు. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. 7 వాల్యూ వాళ్ళు 280 ఇచ్చేసారనమాట. సో 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 7 వాల్యూ 280, 7 × 4 times 40 times 280 వస్తుంది. 4 వాల్యూ కలంటే × 40 చేస్తే మనకి 160. సో 164 వాల్యూ వస్తుంది అనమాట. ఎంత ఈజీగా ఇచ్చారు చూడండి ఓకేనా. సో ఇవి మనకు మ్యాక్సిమం ట్రై చేస్తే కలెక్ట్ అయిన క్వశ్చన్స్. హోప్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. టేక్ కేర్, బాయ్.